ఉంది, నెగిటివ్ ఉంది, ఇది కొనసాగించాలనే వాళ్ళు ఉన్నారు, తప్పుపడుతున్న వాళ్ళు ఉన్నారు. మొత్తానికైతే హైడ్రా కేవలం తెలంగాణ వ్యాప్తంగానే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చాలా చర్చనీయాంశంగా ఉంది. అసలు ఈ హైడ్రా అనేది ఒక వర్గంలో భయాన్ని కలిగిస్తే ఒక వర్గంలో గందరగోళాన్ని, ఇంకా చెప్పాలంటే భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. ఇది కరెక్ట్ అనేవాళ్ళు ఉన్నారు, ఇది తప్పు, అలా ఎలా చేస్తారనే వాళ్ళు ఉన్నారు. అయితే సింపుల్గా అసలు మొదటి నుంచి జరిగిన పరిణామాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగింది అనేది ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. ఏంటి హైడ్రా? హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. 3 నెలల క్రితం తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు దీన్ని ఏర్పాటు చేసింది. సో చాలా ఒక మంచి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా అక్రమ కట్టడాలు, లేకపోతే వాటర్ బాడీస్ కానీ, పార్క్స్ కానీ ఎక్కడైతే ఆక్రమణలు జరిగాయో వాటన్నిటినీ కూడా తొలగించే దిశగా లక్ష్యంగా హైడ్రా, మనం అనుకున్నట్టు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా 3 నెలల క్రితం రేవంత్ సర్కార్ దీన్ని ఏర్పాటు చేసి ఫుల్ పవర్స్ ఇచ్చి అక్రమ కట్టడాల తొలగింపు లక్ష్యంగా హైదరాబాద్లో వాటర్ బాడీస్ని, అంటే ప్రధానంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. చాలా మంచి రెస్పాన్స్ ఇనీషియల్ టైంలో వచ్చింది. ఎందుకు హైదరాబాద్ని సిటీ ఆఫ్ లేక్స్ అంటారు, కానీ అది సిటీ ఆఫ్ లేక్స్ కాస్త సిటీ ఆఫ్ రాక్స్గా మారిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఎక్కడ చూసినా కూడా నాలాలు, లేకపోతే చెరువులు, సరస్సులు అన్ని కబ్జా చేసేసి అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేసి ఈ ప్రజలకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు బిల్డర్లు. దాటికి కొంతమంది కుమ్మక్కైన అధికారులు పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. రకరకాల పద్ధతిలో మొత్తానికైతే చెరువులు, సరస్సులు, వాటర్ బాడీస్, పార్కులు, ఇలా రకరకాల పద్ధతుల్లో అన్ని ఆక్రమణకు గురవుతున్నాయి. దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ సిటీ ఆఫ్ లేక్స్ కాస్త సిటీ ఆఫ్ రాక్స్గా మారిపోవడానికి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ క్లియర్ కట్గా లెక్కలతో సహా చెప్పింది. ఏమని? హైదరాబాద్లో కానీ దాని పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 80% సరస్సులు, చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. గొలుసుకట్టు చెరువులు పునరుద్ధరణ, అలాగే కాలువ ఆక్రమణలు కనుక చేయకపోతే దాదాపుగా ఈ సిటీ ఆఫ్ లేక్స్ కాస్త సిటీ ఆఫ్ రాక్స్గా మారిపోయే అవకాశం ఉందనేది నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. సో అక్కడి నుంచి ఒక సదుద్దేశంతో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుని రేవంత్ రెడ్డి సర్కార్ వాటిలన్నింటినీ కూడా పునరుద్ధరించే లక్ష్యంగా 200 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రత్యేక పోలీస్ స్టేషన్, 6 శాఖల సమన్వయంతో ఏర్పాటు చేస్తూ దిశగా దీనికి కొన్ని ఇస్తూ ప్రక్షాళన, ఆక్రమణల అడ్డుకట్ట వేయాలనే లక్ష్యాలతో ఈ నిర్మాణాలన్నిటికీ చెక్ పెడుతూ హైడ్రాని ఏర్పాటు చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది, చాలా చక్కగా. ఎస్, సబాష్, రేవంత్ సర్కార్ ఇలాంటివి చెయ్యాలి, చేస్తేనే ఈ అక్రమ కట్టడాలకి చెక్ పడుతుందని మొత్తం ప్రజానికం అంతా ఇలాంటివి అసలు కేవలం హైదరాబాద్కే కాదు, ఏపీలో రావాల్సిందే, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో కూడా ఇది ఏర్పాటు కావాలనే డిమాండ్లతో సహా వచ్చింది. కానీ ధనికులు, కుబేర్లు ఈ ఆక్రమణలు కూల్చినప్పుడు లేదా వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కూల్చినప్పుడు వహవా అని అందరూ చప్పట్లు కొట్టారు. ప్రధానంగా మనం చూసాం, నటుడు అక్కినేని నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేసిన, లేకపోతే ప్రో కబడ్డీ సంబంధించిన ఓనర్ అనుపమ, సునీల్ రెడ్డి, ఇలా రకరకాల ధనికులు అందరివి కూల్చేసినప్పుడు ఎస్ ఇవి రక్షించాలి, పరిరక్షణ చేయాలని చెప్తూ వచ్చింది. కానీ ఇది ఇప్పుడు అనూహ్యంగా ఎటు టర్న్ తీసుకుందంటే ఈ 2 నెలల వరకు కూడా వీళ్ళు ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో మొత్తం 18 ప్రాంతాల్లో 166 స్ట్రక్చర్లు డెమాలిష్ చేశారు. 43.94 ఎకరాలని ప్రభుత్వ భూముల్ని, చెరువులకి సంబంధించి విడిపించారు. దాదాపుగా 150 ఏకర్లు స్వాధీనం చేసుకోవాలని ఒక టార్గెట్గా పెట్టుకుని వెళ్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే హైడ్రా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎంటర్ అయ్యి కూల్చివేయడం స్టార్ట్ చేసిందో అక్కడి నుంచే గొడవ బిగినైంది. కనీసం నోటీసులు ఇవ్వకుండా చేస్తున్నారా, లేకపోతే సేల్ డీడ్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఎలా చేస్తారు అంటూ బాధితులు కానీ లేకపోతే ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తిరగబడతో స్టార్ట్ అయింది. మానవీయ కోణం లేదు, కనీసం ఇష్టం వచ్చినట్టు కూల్చివేతలు కొనసాగిస్తున్నారని అంటున్నారు. ప్రతిపక్షాలని బాధితులు ఆశ్రయించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా రచ్చ జరుగుతోంది. ఏడుపులు, పెడబొబ్బలు, కట్టడం 1 నిమిషం చాలు, కూల్చివేయడం ఇలా చేస్తారా అంటూ బాధితుల రోదలు, ఆక్రందనలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో కోర్టు వరకు కూడా వెళ్ళిన పరిస్థితి. ఒక దశలో కోర్టు ఇలాంటివి ఏర్పాటు చేయడం మంచిది అని చెప్పిన దగ్గర నుంచి అసలు మీరు చేస్తున్న పని ఎంతవరకు కరెక్ట్ అనే స్థాయి వరకు వ్యవహరించిన తీరుతో హైకోర్టు సీరియస్ అయిన పరిస్థితి వచ్చింది. అసలు ఇవేం కూల్చివేతలని చెప్పి కూడా హైకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వ భూములను కాపాడే పద్ధతి ఇది కాదు అసలు మీరు చేస్తుంది. రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతలకు అసలు యంత్రాలు ఎందుకు ఇచ్చారు మీరు? హైకోర్టును కూడా కూలుస్తామని యంత్రాలు అడిగితే ఇచ్చేస్తారా? ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడతారు?
రాజకీయ బాసులు చెప్పినట్లు చేస్తే ఇబ్బందుల్లో పడతారు, ఇలాగైతే జైళ్లకు పంపిస్తాం, ఆదేశాలు పాటించకుండా హైడ్రో జీవోపై స్టే ఇచ్చారు. ఇక ట్రాఫిక్ రద్దీపై ఏం చర్యలు తీసుకున్నారు, కావూరు హిల్స్ అమీన్పూర్కు మధ్య ఎందుకు మీరు ఇలా వివక్ష ప్రదర్శిస్తున్నారు, పెద్దలు వదిలేసి పేదలు ఎందుకు ఇళ్లు కూలుస్తున్నారు, కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేస్తాం, సహజ న్యాయ సూత్రాలంటే తెలియదా అంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కూడా చాలా సీరియస్ అయింది. ఇదే కాకుండా తాజాగా మనం చూసాం, ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరు రాధాకృష్ణ గారు కూడా కొత్త పలుకులో తన ఆర్టికల్లో జర జాగ్రత్త రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన వ్యూహాత్మక తప్పిదాలని ఎండగడుతూ కూడా చాలా పకడ్బందీగా జరుగుతున్న తప్పిలేంటి, ఏ కోణంలో మిస్ అవుతున్నారు, ఎక్కడ ప్రాబ్లం వస్తుందన్న విషయాన్ని కూడా ఆయన వివరణాత్మకంగా తన విశ్లేషణ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఇది అటు సోషల్ మీడియాలో టర్న్ తీసుకుంది. కేటీఆర్, హరీష్ రావు బాధితుల తరపున మాట్లాడుతూ కేసులు పెడుతున్నారు, వాళ్ళందరూ కూడా ఇంకొక పక్కన రాజకీయ పునరావాసం పొందుతున్నారు అనే ఒక చర్చ. మొత్తానికైతే హైడ్రా మంచితో ప్రారంభమై ఇప్పుడు విమర్శల స్థాయి వరకు వచ్చిన నేపథ్యంలో ఇది రాజకీయ టర్న్ తీసుకుంది. హైకోర్టు సీరియస్ అయింది. ఒక లక్ష్యంతో వెళితే ఇంకొక లక్ష్యం వరకు టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎందుకు ఇంత పాజిటివ్తో స్టార్ట్ అయ్యి నెగిటివ్ వరకు వెళ్ళింది, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎటువంటి ప్లాన్తో వెళ్తుంది, ఇలాగే కొనసాగిస్తారా,